నీ ప్రశ్న ఏం చెప్పు. అసలు ఆలోచనలు ఏంటి పరిస్థితి, అవి ఎందుకు వస్తాయి, కొన్ని ఎందుకు రిపీట్ అవుతాయి, అది కూడా తెలియదు చాలా మందికి. అండ్ కొన్ని ఇప్పుడు ఆలోచనలు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఆలోచన స్టక్ అయింది, అది కూడా తెలియదు. యాక్చువల్లీ మనకి అనంతమైన ఆలోచనలు ఏం వస్తలేవు. నా అబ్జర్వేషన్ ఓన్లీ కొన్ని ఆలోచనలు రిపీటెడ్గా వస్తున్నాయి. అవి కూడా చుట్టుపక్కల ఉన్న సందర్భాన్ని బట్టి మనకు ఆలోచనలు పుడుతున్నాయి అంతే. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈ కుక్క అని ఉంది కాబట్టి బిస్కెట్ అన్న ఆలోచన వచ్చింది, పెళ్ళయింది కాబట్టి డైవర్స్ అనే ఆలోచన వస్తుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఎట్లా అని ఆలోచన వస్తుంది. అంటే దీనికి ఏదో కౌంటర్ ప్రొడక్టివ్ కావాలి. అందుకే సంసారం వద్దన్నారు. అంటే నువ్వు ఎక్కువ ఎన్ని బంధనాలు పెట్టుకుంటావో అన్ని ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. అన్న ఆలోచనలు వచ్చినప్పుడు బీయింగ్ ఏ వల్నరబుల్ ఆలోచనే నేను అనుకునే ఒకనొక స్థితి మనిషికి ఉన్నందుకు నేను ఆలోచనలు అన్నీ చేయలేకపోతున్నాను, మళ్ళీ అదొక చింత పట్టుకొని అట్లా బాధపడుతూ మరణిస్తాడు అనేది చాలామంది అనుభవ సారం. కానీ అట్లేం లేదు, అది అజ్ఞానం వల్ల అట్లా అనిపిస్తుంది. నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా ఇక్కడి నుంచి ఒక్క ఈజుడు కదలకుండా ఉండొచ్చు, లేదా ఒక్కటే ఆలోచన పట్టుకొని లైఫ్ అంతా పని చేయొచ్చు. అది నీ క్యాలిబర్ మీద ఆధారపడుతుంది. ఎవరు అన్నది ఉత్తగా ఆలోచనలు చూసి చెప్పేయచ్చు. ఒకవేళ ఆలోచన అంటూ లేకపోతే నువ్వు నేను ఒకటి. ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఆలోచన లేని స్థితికి చేరి ఒకరినొకరు చూసుకోవడం. ఇప్పుడు ఈ ఆలోచనలు కొన్ని ఇమ్మీడియట్గా మనకు వచ్చింది ఇది చేయాలి అనుకుంటాం అనుకోండి, సపోజ్ అది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో సౌజన్య, నీకు వచ్చే ప్రతి ఆలోచన నీ పరిధిలో ఉన్నది. టైం అన్నది నీకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ నీ ఉన్న సందర్భాన్ని బట్టి ఎస్టాబ్లిష్. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది, ఇప్పుడు పోలేంగా. కానీ మొబైల్ చూసుకోవాలన్న ఆలోచన వచ్చింది, ఇప్పుడు అయిపోతుంది. రెండు ఆలోచనలు నీకే వచ్చినా ఇల్లు కట్టాలన్న ఆలోచన వచ్చింది, 6 ఏళ్ళు పడుతుంది. మా అబ్బాయి పెళ్లి చూడాలి, 20 ఏళ్ళు పడుతుంది. అన్ని ఆలోచనలు ఏమున్నా కదా. సో ప్రతి ఆలోచనకి ఒక పరిధి ఉంటుంది. సో ఓన్లీ ఎవరికైతే ఆలోచనల యొక్క స్వరూప స్వభావాలు పరిపూర్ణంగా తెలిసినాయో వాడికి మాత్రం వర్తమానపు ఆలోచనలు నిరంతరం వస్తాయి. అతని ఆలోచన వర్తమానంలో ఉన్న ఆలోచనని వెంటనే ఆచరించడం వల్ల దానికి ఆనుకోనున్న మరొక ఆలోచన పుడుతుంది. మళ్ళీ అది కూడా ఆచరించడం వల్ల చేయదగిందే వస్తుంది జ్ఞానికి. అజ్ఞానికి ఏది పడితే అది వస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు తన మైండ్ని, చిన్నపిల్లవాడు మమ్మీ కారు కొందాంపా ఎందుకంటున్నాడు చెప్పు. వాడికి డబ్బు అంటే ఇంకా పరిచయం కాలే, మా అమ్మ నాన్న ఎంత సంపాదిస్తారో తెలియదు వాళ్ళు. అందుకని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మనం అంటాం కదా, ఏది పడితే అది మాట్లాడకరా నువ్వు, చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు అంటాం కదా. ఎందుకు అంటున్నాం? వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి, మా అబ్బాయి కొంచెం బాధ్యతగా ఉంటాడు, మా అమ్మాయి ఉండదు, మా అమ్మాయి ఏది పడితే అది అడుగుతుంది, మా అబ్బాయి కొంచెం ఆలోచించి, ఎందుకంటే వాడికి తెలిసింది. అట్లా నీ మనసు నీకు తెలిస్తే నీ ఆలోచన నీకు తెలుస్తుంది. ఎంత తెలిసినా నా అన్నది పడిపోనంత వరకు యూ విల్ గెట్ ఆల్ నెగిటివ్ ఐడియాస్, రాంగ్ థాట్సే. నీ ఆలోచనలు అన్నింటిలో నీ స్వార్థం ఉంది, సరిగ్గా చెక్ చేసుకో ప్రతి దాంట్లో. ఇది విచారణ చేయాల్సిన అంశం, మన ఊరికే అవును కాదని చెప్పడానికిలే. నేను నీవన్నీ పడిపోయిన తర్వాత వచ్చే ఆలోచనలోనే ఎగ్జిస్టెన్షియలిజం అని ఉంటుంది, సమాజహితం అని ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నాము, సంసారంలో ఉన్నాము, మా ఆలోచనలు అట్లా అనుకుంటున్నావు, ఇది కూడా రాంగ్ థాటే. నువ్వు సంసారంలో ఏమి లేవు, సంసారంలో కొన్ని గంటలు ఉన్నావు, మిగతా టైంలో సంసారంలో ఏం లేవు. నువ్వు అనవసరంగా దాన్ని అప్లై చేసుకుంటుంది. ఇప్పుడు ఈ క్షణం సంసారంలో ఎక్కడ ఉన్నావు? యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సంసార. నువ్వు ఇంకోటి, పిల్లలతో ఇంట్లో ఉన్న 3 అడుగుల దూరంలో ఉంటావు కదా, ఇప్పుడు ఒక 100 అడుగుల దూరం ఉన్నావు అనుకో, సంసారం అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఆలోచన కానీ సంసారం ఉంది. నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపించగానే ఆలోచన ఫ్రీ అవుతుంది. పిల్లలు నీ పిల్లలే, కానీ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దిమ్ బికాస్ సంబడి ఎల్స్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అన్న భరోసా నువ్వు రిలాక్సేషన్ ఇస్తుంది. అందుకని సంసారంలో ఎవడు పొద్దస్తమానం ఉండడు, ఒక భర్తగా ఎవడు పొద్దస్తమానం ఉండడు, ఒక భార్యగా ఎవరు ఉండడు. ఎప్పుడు మనిషిగానే ఉంటుంది. ఈ క్షణం నువ్వు మనిషిగా, నేను మనిషిగా మాట్లాడుతున్నా. ఇంకా చెప్పాలంటే నేను మగవాడిలా ప్రవర్తించని కారణంగా నువ్వు ఆడదానిలాగా లేవు. వీఆర్ ఆల్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ లాగా మాట్లాడుకో. అట్లా కాకుండా లవర్స్ అనుకో, ఇమీడియట్గా ఆడమగా వచ్చేస్తుంది అట్లా. అందుకని ఆలోచనల యొక్క స్వరూపాన్ని కొంతకాలం గమనిస్తే చాలా విషయాలు తేటతెల్లమైతాయి.
ఒక స్పష్టత వస్తుంది. ఏం చేయొచ్చు, ఎందుకు చేస్తున్నా, ఎంతవరకు చేయొచ్చు, ఏ టైంలో చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఈ స్పష్టత వచ్చిన తర్వాత ఇక గడబడి ఉండదు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను అన్నాను సౌజన్య ఇది ఇక్కడ ఉంది అంటే నువ్వేం చెప్తావు చెప్పు? తీసుకుపో అంటే తీసుకెళ్ళిపో అంటే నాది కాదంట. అట్లనే ఆలోచన కూడా నీకు వస్తే ఇది నాది కాదని తెలుస్తుంది. అని చెప్పండి. ఎట్లయితే అన్ని వస్తువులు ఇక్కడిక్కడే ఉన్నా ఒకటి నీది కాదని తెలుస్తుంది కదా, అట్లా నీకు వచ్చే ఆలోచన అన్నీ నీవి కాదని తెలుస్తుంది. అందులో చాలా వరకు నీవి కాదు, ఎవరెవరో నీవు అనుకుంటున్నావు. తెలియని వాడు ఎవడి చెప్పులని వేసుకుపోతాడు, తెలిసిన వాడు వాడి చెప్పులు ఎతికి మరీ వేసుకొని పోతాడు. అట్లా. సో లైఫ్ అర్థమవుతున్న కొద్దీ నీ ఆలోచనలు నీకు వస్తాయి. ఇంకొకటి చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం, అసలు మనిషికి ఆలోచనలు రావడం అయిపోయి సంవత్సరాలు అయింది. ఇది నా అబ్జర్వేషన్. వాడు ఒకటే ఆలోచన అతిగా చేస్తున్నాడు తప్ప హీఈస్ నాట్ గెటింగ్ గుడ్ ఐడియాస్. ఆలోచన అంటే ఎవరికి వచ్చింది? ఒక జీన్ పాల్ సార్త్రేకి వచ్చినాయి, లేకపోతే ఒక కాముకి వచ్చినాయి, లేకపోతే ఫ్రాన్స్ కాఫ్కాకి వచ్చినాయి, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చినాయి, లేకపోతే ఓషోకి వచ్చినాయి. బికాజ్ వాళ్ళంతా నిరంతరం ఆలోచిస్తూ వాటిని ఆచరిస్తూ పోవడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు క్లూడ్ మోర్నే అని ఉన్నాడు, అతను చివరి దశ, అతను 60 years ఏజ్లో ఆపేశాడు పెయింటింగ్ వేయడం. సో అప్పుడున్న పెద్ద పెద్ద అధికారులకి, అప్పుడున్న ప్రెసిడెంట్స్కి అతను పరిచయం. సో వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ హీ కేమ్ టు మోర్నే అండ్ పర్స్యూడెడ్, అరే నువ్వు బ్రష్ ఎందుకు డ్రాప్ చేసినావు? ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్ మ్యాన్ అన్నాడు. సినిమాలు ఎందుకు తీయడం ఆపేస్తున్నారు? ఆలోచనలు ఆగిపోయినాయి. ఎన్నిసార్లు ఆలోచించినా హీరో అనగానే సేమ్ థాట్స్ రిపీట్ అవుతున్నాయి. మనకు ఫుడ్ గురించి ఆలోచనలు అయిపోయినాయి. ఏం చేసుకుంటుందాం? ఎప్పుడు చేసింది రిపీటెడ్గా చేస్తుంది. టమాటా పప్పు, చింతకాయ పచ్చడి, అది ఇది అది. ఎంటర్టైన్మెంట్ 5 ఏళ్ళు రిపీట్. సినిమా చూద్దామా, పార్క్ వెళ్దామా, బంధువుల ఇంటికి వెళ్దామా, అదే 3 థాట్స్ రిపీట్ అవుతున్నాయి. బట్టలు వేసుకోవాలి, కొత్త కొత్త బట్టలు, నీకు నచ్చిన రంగులు 3, అవి రిపీట్ అవుతున్నాయి. రిపిటేషన్ ఆఫ్ థాట్స్లో పడి కొట్టుకుపోతున్నాడు మనిషి. కొత్త థాట్స్ ఎక్కడుంది? ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎవడన్నా చెక్ చేసుకోండి, దిమ్మ తిరిగిపోతుంది. ఫస్ట్ టైం నువ్వు శూన్యం అయిపోతావు. ఈరోజు ఒక వంట వండు, ఇది పేపర్ మీద రాసుకో, ఇక జీవితంలో ఉండకు దాన్ని. ఇప్పుడు రేపు పాలకూర పప్పు వండు, నీకు వచ్చేది వండకి. ఇంకెప్పుడు చారు అయిపోయింది, బ్రౌన్ రైస్ అయిపోయింది. ఇప్పుడు ఒక 30-35 days తర్వాత నీ దగ్గర వచ్చిన వంటలన్నీ అయిపోయినాయి. నీకున్నవి ఆ 35 ఆలోచనలే. ఇప్పుడు నెక్స్ట్ ఇవి వండకూడదు కాబట్టి ఫస్ట్ టైం యు ఆర్ థింకింగ్. ఇంకోటి, థింకింగ్కి డైరెక్షన్ ఉంది. ఆశ్చర్యం అది. చాలామంది థింక్ చేస్తారు, డైరెక్షన్ ఏముండదు. దానికి చింత అని పేరు. రైట్ థింకింగ్ క్రియేటివిటీ అని పేరు. ఈ డైరెక్షన్ థింకింగ్లో అప్పుడు నువ్వు వారిని అడుగుతావు, నేను ఇంతకాలం విర్రవీగిన నాకేదో పెద్ద వంట వచ్చని, మొత్తం చేస్తే 31 వచ్చు అంతే, ఇంకేం చేయొచ్చు? ఫస్ట్ టైం ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమేం చేసినావు చెప్పు, నాలంటుడు అయితే ఇవి చేసిన. అరే పాలకూర పప్పులనే 10 రకాలు ఉన్నాయి డాడీ. కొత్త ఆలోచన వచ్చి మళ్ళీ ఒక 1 month గడిచింది. పాలకూర టమాటా పప్పు, పాలకూర చింత చిగురు పప్పు, పాలకూర ఉల్లిపాయ పప్పు, మళ్ళీ ఒక 200-300 ఇప్పుడు సంభావ్యతలు స్టార్ట్ అయినాయి. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్. సరే ఇది అయిపోయింది కదా. అరే పాలకూర రైస్లో కలిపితే పాలకూర రైస్ అవుతుంది, దాన్ని పోపు చేసుకుంటే అది కొత్తది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇట్లా ఒక 1 or 2 years నువ్వు పనిచేస్తే ఈ ప్రపంచంలో ఫుడ్ గురించి ఎవరికి తెలియనంత సమాచారము, ఎవరికి లేనంత జ్ఞానము, ఎవరికి రానంత ఎక్స్పర్టైజ్ నీలో ఆల్రెడీ వచ్చే ఉంటాయి. అప్పుడు వాడు మాట్లాడితే వింటారు. ఎందుకంటే వాడు టమాటా గురించి గంట సేపు చెప్తాడు, ఎందుకంటే వాడు చేసి ఉన్నాడు కదా. వాడికి ఎప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి అన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ గెట్ న్యూ థాట్స్. క్రియేటివ్ పరంగా యూ హ్యావ్ టు గెట్ న్యూ థాట్స్. ఆధ్యాత్మిక పరంగా యూ షుడ్ నాట్ గెట్ ఎనీ థాట్. ఒకవేళ నీ సందర్భానికి అవసరమైన ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం నీ యొక్క ధర్మం. ఆలోచిస్తూ కూర్చోవడం కాదు. ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవడైతే జ్ఞాని ఎవడు వాడు ఇంప్లిమెంట్ చేసే సందర్భం లేకపోతే వాడు ఇద్దరు రైట్ పర్సన్కి అప్పచెప్పుతాడు, లేదా ఇది సందర్భం కాదని తెలుసుకుంటాడు, లేదా ఈ థాట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంతమంది అవసరం, ఎవరెవరు అవసరం సరిగ్గా గుర్తించి దాన్ని త్వరగా పూర్తి చేస్తాడు. సో త్వరగా థాట్ని మనం అంతర్ధానం చేయడమే మనం యొక్క రియల్ పొటెన్షియల్. ఆలోచిస్తూ కూర్చుంటే యు ఆర్ ఎ వీక్ పర్సన్. బట్ ఇన్ కేస్ కొన్ని నెగటివ్ థాట్స్ కానీ రాంగ్ థాట్స్ కానీ వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి? ఇమ్మీడియట్గా వాటిని చూడడం వల్ల. ఇప్పుడు నీకు ఎవరన్నా గడ్డి పెట్టారనుకో, ఇది తినకూడదని తెలుసుకోవడంలో విముక్తి ఉంది.
బయటకు వచ్చేది ఏమి లేదు, యు ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు చెప్పలేదండి సౌజన్య, ఎవరు చెప్పలేదు మనకి. ఇంతసేపు పనికిరాని విషయాలు చిన్నప్పటి నుంచి విపరీతంగా ఫిట్ చేశారు, బికాజ్ వాళ్ళకి అటువంటి ఆలోచనలే పాడే. ఇంతసేపు బట్టలు సరి చేసుకో, చెప్పులు పక్క పక్కన వదులు, దానికి మళ్ళీ ఇది ఇట్లా శని పట్టుకుంటుంది, అన్ని భయాలు చెప్పారు మనకు. అరే చెప్పులు ఎట్లా వదిలినా ఏం కాదు, ఎట్లా వేసుకున్నా ఏం విషయం అది కాదురా. చెప్పుల పర్పస్ ఏంది అసలు, ఎందుకు పక్క పక్కన వదిలాలో తెలుసా నీకు? నువ్వు మళ్ళీ బయటకు వెళ్తే దొరుకుతాయిరా, అంతకుమించి ఏమి అని చెప్తే అయిపోయేదానికి. అప్పుడు వాడే అరే అవును సింపుల్ బాత్ కథం. మనకు చెప్పలే అంత, వీడు చెప్తే వినడం లేదు. ఎట్లయితే మనం భోజనం చేయకపోతే ఒకరిని చూపించాగో బూచి వస్తుంది తిను అన్నారు, ఆడ ప్రతి దాంట్లో భయపెట్టే మనతో పని చేయించారు. మనకు దాంట్లో ఉన్న లైఫ్ టైం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పింది నమ్మలే. నేను అందరినీ క్వశ్చన్ చేసినా నాకు ఒకటే తెలిసింది, నాకు వీళ్ళకి ఏం తెలియదని తెలిసింది. 100% నేను తెలుసుకున్నాను, నాకు ఎవరు తెలియదని. అందుకే నేను ఎవరిని అడగలేదు. నేను నా కెరీర్ గురించి అడగలే, నేను ఏం చేయాలని అడగలే, నేను భవిష్యత్తులో ఏం చేయబోతున్నా ఎవరు అడుగుతలేదు. నేను ఎవరికి తెలియదు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకే తెలుస్తుంది. తెలిసే వరకు వెయిట్ చేస్తా, మిగతాది ఎట్లేదు ఉంటే అట్లయితుంది. అందుకని మనసు అన్న తర్వాత ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ది ఆలోచనలు నీవి కొన్ని ఉన్నాయి, నీకు వచ్చేవి, మిగతావి వేరే వాళ్ళే ఉన్నాయి. అవి నువ్వు చూసి ఎంజాయ్ చేయొచ్చు సినిమా లాగా. మూడవది నువ్వు ఆచరించగలిగే ఆలోచనలు, ఇంకా చెప్పాలంటే తక్షణం ఆచరించగలిగే ఆలోచనలు చాలా తక్కువ వస్తాయి. అవన్నీ ఎగ్జిస్టెన్షియల్ థాట్స్, లేదా నీకున్న మ్యాన్ పవరు, నీకున్న రిసోర్సెస్, నీ శరీర మనోధర్మాల యొక్క కలయికలోంచి పుట్టిన థాట్ వెంటనే ఆచరించబడుతుంది. ఒకవేళ ఈ సింక్ లేకుండా వచ్చే ఆలోచనలకు టైం పడుతుంది. మనకు గనక టైం పడుతుందని యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళం అనుకో, ఆ ఒక్క ఆలోచన చేయాలి మన దమాగ్ ఖరాబ్ చేసుకోవడానికి. అందుకని వర్తమానపు ఆలోచనని నీ ఎగ్జిస్టెన్షియల్ లివింగ్, మిగతాదంతా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలంటే. ఇప్పుడు స్నానం చేయాలి, ఇప్పుడు పిల్లల్ని పికప్ చేయాలి, ఇప్పుడు ఫుడ్ తినాలి, ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఈ మూమెంట్లో అట్లాంటి మూమెంట్సే లైఫ్. ఇప్పుడు ఈ క్షణం హాయిగా ఉన్నావు, నెక్స్ట్ క్షణం ఏదో హాయిగా పనిచేసినావు, ఆ నెక్స్ట్ క్షణం హాయిగా పనిచేసినావు. అట్లా కొన్ని కోట్ల సజీవ క్షణాల కలయిక జీవితం అంతే తప్ప ప్లాన్ చేసుకొని నువ్వు అసలు అనుభవిస్తావా పాడా, ప్లాన్ చేసుకుంటావు అంతే. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడో మాల్దీవ్స్కి వెళ్ళి ఏదో చేయాలనుకొని ఇక్కడి నుంచే ప్లాన్ చేసుకుని సంవత్సరం తర్వాత, సో యు గెట్ స్టక్. ఆ టైంలో మాల్దీవ్స్ క్లోజ్ అయిపోయింది అనుకో, నీ గెట్ డిసప్పాయింటెడ్. నువ్వు వెళ్ళినప్పుడు వర్షం వచ్చింది అబ్బా ఎంత వస్తే వర్షం వచ్చింది, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో కలిసి వెళ్ళావు, వాడితో గొడవైంది అనుకో, తూ లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఈ క్షణాన్ని మిస్ అయిపోయి ఎక్కడెక్కడెక్కడో పోతున్నావు. ఇది తప్పు రైట్ ఏం కాదు, ఇప్పుడు ఇష్టం వాడిది. బట్ స్టిల్ వాట్ ఐఎమ్ సేయింగ్, మైండ్ యొక్క ప్యాటర్న్ని అర్థం చేసుకొని ఫ్రీ అయిపోవాలి దాని నుంచి. అది చూస్తేనే వస్తుంది కదన్నా, చూస్తే వస్తుంది. కొన్ని విషయాలు నువ్వు తెలుసుకుని రాసుకోవాలి. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, మీ పిల్లలు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నువ్వు ప్రశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ స్టెప్ అది. ఇది రాసుకో గోడ మీద. వాళ్ళ జయాపజయాలకు నీ జీవితాన్ని తాకట్టు పెట్టు. ఇంతకుముందు నేను అన్ని చేపించేదాన్ని, ఇప్పుడు వదిలేస్తున్నాను అన్న, రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తున్నాను నేను. నువ్వు జస్ట్ చెప్పి వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. అంటే నువ్వు దీని ఇప్పుడు నేను ఆర్ట్ క్లాస్ చెప్పినప్పుడు ఒక చిన్న ప్రయోగం చేస్తున్నా, నీకు గుర్తుందో లేదు. నేను చెప్పి మీకు అర్థమైంది లేదు చెప్పండి చూద్దామంటున్నా. వాళ్ళు చెప్పిరనుకో వదిలేయంగా, వాళ్ళకి అర్థమైంది కావాలని చేయట్లేదు తెలుసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ దే నో బట్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్, అట్లా తెలుస్తుంది. రెండోది, మనం స్పందించినట్టు మనం చేసినట్టు ఎవడు ఇప్పుడు చేయడు. వాళ్ళ సమయంలో ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, ఒక 60 ఏళ్ళ అత్త కోడలకు చెప్తా ఉంటుంది, ఇల్లు నీట్గా పెట్టుకోవడం తెలియదా, నేను ఎట్లా నీట్గా పెట్టుకుంటూ చూడంటే కోడలు ఉన్నదంట, నీ 60 ఏళ్ళ వయసు వచ్చిన రోజు నేను ఇదే స్టేట్మెంట్ ఇస్తా, అప్పుడు నేను నీట్గా పెట్టుకునే ఉంటా. సో నాకు 30 ఏళ్ళ వ్యక్తిని చూపి, నువ్వు 60 ఏళ్ళ వ్యక్తికి నీకు నాకు మధ్యన 30 ఏళ్ళ గ్యాప్, నీలా నేను ఎందుకుంటా? అబ్సల్యూట్లీ నో. సో ఈ చిన్న కామన్ సెన్స్ జనాలకు ఉండదు. నాలా నీవు ఎవరిలా ఎవడు ఉండకూడదు. ఎవరిలా వాడు ఉంటే దాన్ని ఒకరొకరు అంగీకరించుకుంటే సరిపోతుంది. దట్స్ కో ఎగ్జిస్టెన్స్, చాలా బాగుంటుంది. అందుకని కొన్ని విషయాలు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను చెప్తున్నా, నా చుట్టుపక్కల ఎవరు ఎట్లా ఉన్నా, నాకు రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నేను దాన్ని గంభీరంగా తీసుకోకుండా నేను ప్రశాంతంగానే ఉంటాను. ఇది ఒక ఆలోచన. లేకపోతే నాకు ఎవడన్నా రెస్పెక్ట్ చేయకపోతే నాకు దమాగ్ ఖరాబ్ అవుతుంది, అయిపోయింది నీ లైఫ్. ఆ ఒక్క ఆలోచన చాలు. నువ్వు చచ్చిపోయే గంట ముందు వాడు వచ్చి రెస్పెక్ట్ చేయలే,
ఏరా గడ్డం పాడుకో అన్నాడు బాధకతో. ఎంత మాట అన్నాడు అందరి ముందు. అసలు లైఫ్ వేస్ట్, అసలు బతిక చచ్చిపోవాలనిపిస్తుంది. అంత అబద్ధం అది. అట్లా కాకుండా ఫ్రీ అవ్వడం ఎట్లా అంటే ఈ నా అన్నదాన్ని కొంచెం లూజ్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని కనెక్షన్ పెడతాం కదా, అట్లా నా అన్నది అవసరానికి తగిలించుకొని అది అయిపోగానే కట్ చేసేసేయాలి. 100% కట్ చేయాలి. ఇది జోక్ కాదు, ఫ్రీ అయిపోవాలి. అరే యూ డోంట్ టేక్ సీరియస్. అదే చెప్తా, ఎట్లా అనేది ఏం లేదు. నీ పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల గురించి ఆలోచించు. ఇంట్లో కూడా వాళ్ళు నీ క్లోజ్ ప్రాక్సిమిటీలోకి వస్తే థింక్ అబౌట్ దెమ్. అయస్కాంతం లాగా వాళ్ళు కొంచెం దూరం అయిపోయినాయి, నువ్వు ఏకాంతంలోకి వెళ్ళిపో. ఇప్పటి నుంచే కొన్ని నియమాలు పెట్టు, ఒక 3-4 ఏళ్ళకి తెలుస్తుంది ఏంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ తాంత్రం ఇష్యూ, ఈవినింగ్ 4 to 5 మాట్లాడుకుందాం ఎవ్రీడే. రోజంతా మనం ఇష్యూస్ మాట్లాడుకోవద్దు అని చెప్పు. తర్వాత దానికి ఒక చిన్న ఎలాగుంది, కొంచెం డబ్బు ఉంది, సమృద్ధి ఉంది, మంచి ఫ్లాట్ ఉంది. ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అనుకో, మాకు మీరు ఆ మెడిటేషన్ చేస్తున్న రూమ్ అంతా మా ఇల్లంతా ఉండేది. మళ్ళీ దానికి పైన ఓపెను, కోతులు, ఇటుపక్క నుంచి ఎలుకలు, పాములు, ఇదంతా ఉండేది ఒక జోలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, యూఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. వాళ్ళకి అది గుర్తించారు. ప్యాలెస్లో ఉన్న పిల్లలు కూడా ప్యాలెస్ని గుర్తించారు. ఇప్పుడు నువ్వేం చేయి, ఏదైనా ఇష్యూ ఉందనుకో, నువ్వు వాళ్ళు వినరు, బట్ యూ కీప్ ఆన్ సేయింగ్. వీళ్ళైతే గోడ మీద రాసిపెట్టు. మనం రోజంతా ఆర్గ్యూ చేసుకోవద్దు, ఏడవకూడదు. ఇక్కడ కూర్చొని ఈవినింగ్ 4 to 5 ఊరికి మాట్లాడుకుందాం. థింగ్స్ మే గెట్ రిజర్వ్డ్ ఆర్ మే నాట్, బట్ విల్ డిస్కస్. డే మధ్యలో వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకొని అక్కడ రాసుకోండి, అట్లా మాట్లాడుకుందాం. గుసగుసలాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. తర్వాత ఊరికి రాసిపెట్టు. ప్రతిదానికి ఏడవడం అనేది ఒక బలహీనత. ఏదైనా స్థిరంగా చెప్పు, నీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలన్నా, నువ్వు ఏడవడం కావాలన్నా ఆలోచించుకో. ఇట్లా నేను మెడిటేషన్లో రాసిపెట్టు. నీకు రాయాలంటే నేను చెప్పి నేను రాసిస్తాను, ప్రింట్ తీసిస్తాను. అరే చూడు రిసార్ రాసిన చూడని చెప్పి వాడి నా మీద దోషి. లెట్ దెమ్ థింక్. ప్రతిదాన్ని మనం చెప్పకూడదు. మనం చెప్తే చెడిపోతుంది. చాలా వరకు పిల్లల్ని పేరెంట్స్ పెంచడంతో చెడిపోతారు. పేరెంట్స్ ఓన్లీ కంటికి రెప్పలాగా చూసుకోవాలి. కొన్ని ఇష్యూ వస్తే నా కొడుకు ఏం చేసినా నాకు పర్వాలేదు అన్నట్టే కనబడి ఒక రైట్ పర్సన్కి చెప్పి వాడితో బుద్ధి ఇవ్వాలి. మా పిల్లలు అట్లా ఎత్తుతావు, నువ్వు తెలియక చేసింది మార్చుకుంటాడులే పెద్ద అని చెప్పి ఈయనే చేయించింది అది. అట్లా నువ్వు చేయకూడదు. ఎవడు తొడపాశం పెడితే వాడు వింటాడు. నువ్వు చేయకూడదు. నువ్వు జస్ట్ బీ ఏ మదర్. రైట్ పర్సన్స్తో చెప్పించు. హ్యావ్ ఎ గుడ్ సత్సంగ్ విత్ రైట్ పీపుల్. మంచి పిల్లలు చాలా బాగా వింటారు. అట్లా కొన్నిసార్లు పుస్తకాల ద్వారా, కొన్నిసార్లు మనుషుల ద్వారా. అరే ఒక చిన్న డైలాగ్ చూసిన ఇది ఏందో చెప్పింది నాకు తెలుగులో చెప్పురా అని చెప్పి, అందులో మంచి ఫిలాసఫీ కృష్ణమూర్తి చెప్పింది. జస్ట్ దాన్ని తెలుగులో నాకు ట్రాన్స్లేట్ చేసి వినిపియమ్మ, చిన్న పని చెప్పు, వింటారు. అందులో ఉంటుంది అనమాట. పక్కవాడితో, సాటి మనిషితో ప్రేమగా మాట్లాడు. అది నీ కనీస ధర్మం. నువ్వు అందరి మీద అరిచి కేబెట్టి ఏం సాధిస్తావు అని ఉంది మమ్మీ. ఓ వెరీ నైస్ అంతే, అక్కడితో అయిపోయింది. లేదు అది స్టక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ రకరకాలుగా మేలుకొలుపు జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవడు మారడు. అట్లా మారడానికి వీల్లేదు కూడా. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనసు బిల్డ్ అవుతలేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ శరీరము బిల్డ్ అవుతలేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ చెట్టు వస్తలేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ వెదరు మారతలేదు. ఇప్పుడు ఈరోజు ఎండాకాలం, రేపే వర్షాకాలం రాదు కదా. అట్లా ఇట్ టేక్స్ టైం. ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది. అట్లా ఈరోజు ఒక కొత్త విషయం చెప్పుకున్నాం మేము. మనిషికి ఆలోచనలు వస్తాయి, కానీ వచ్చిన ఆలోచనలు వస్తే 5-6 అసలు ఆలోచించడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది మనిషి. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా నీకు విమానం తయారు చేయాలని ఆలోచన వచ్చిందా? ఒక గొప్ప ఆలోచన వచ్చిందారా? ఇంతసేపు వీడికి ఇప్పుడు చీరల బిజినెస్ పెట్టింది అదొకటి, ఆ తర్వాత పెయింటింగ్ చేయాలి, డెలివరీ చేయాలి ఇదొకటి, తర్వాత ఏ సినిమాకి పోవాలి, ఏ పార్టీ తినాలి. ఈ 5-6 ఆలోచనలు తప్ప కొత్త ఆలోచనలు రావు. అంతే, అవే ఘోరంగా రిపీట్ అయితే ఏమో ఫీల్ అవుతాం మనం. వస్తుంది పిల్లలు అంటూ ఉంటారు, ఏంటి ఇదే చేసావా మళ్ళీ, అయినా కూడా అర్థం కాదు. ఆ కొండ కూడా వెజిటబుల్స్ అవే కొంటాను నేను వెళ్ళి. అంటే అదే పేరెంట్స్, అదే మొగుడు, అదే ఫుడ్, ఏందో ఏమో లైఫ్ అసలు అట్లా. సో ఇప్పుడు నేను అనుకో, ఐ డోంట్ హ్యావ్ రిపీటెడ్ థాట్స్. ఒకవేళ రిపీటెడ్ థాట్స్ని అసలు సిగ్నిఫికెన్స్ ఇస్తలేను అసలు. ఐ వెయిట్ ఫర్ ద న్యూ థాట్స్ టు కమ్. ఇప్పుడు నాకు కొత్త ఆలోచన, భగవద్గీత నేర్చుకోవాలని కొత్త ఆలోచన వచ్చింది. అది ఇట్స్ నాట్ జస్ట్ వన్ థాట్. ఎలా చదవాలి, ఎన్ని రోజులు, ఎలా గుర్తుంటుంది? నాకు ఒక్కటే 3 పదాలు గుర్తున్నాయి, గీత, గంగాచ, గాయత్రి. ఒక్కటే గుర్తుంది నాకు. 2 రోజుల నుంచి చదువుతున్నాను, అటు ఇటు నాకు గుర్తులేదు.
గీత గంగాచ గాయత్రి, మళ్ళీ గుర్తు ఇప్పుడు కనిపిస్తుంది సీత సరస్వతి, మళ్ళీ అందులో కొన్ని అక్షరాలు కొన్ని పదాలు కనిపిస్తున్నాయి, భవతారిణి, ఆ తర్వాత ఇంకేవో కనిపిస్తున్నాయి. సో ఒక 1 year తర్వాత ఇది ఒక పని కింద, దీనివల్ల ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు పూల పార్క్ అనేది కొత్త ఆలోచన రావడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆలోచనలు పరిణితి వస్తూ ఉంది. ఆలోచన అంటే మీకు రాని కొత్త ఆలోచన, లేదంటే అసలు ఈ ఎగ్జిస్టెన్స్ లేని ఆలోచన ఏది ఉండదు, ఎవరికి వరల్డ్లీ థాట్. ఇప్పుడు ఉదాహరణకి విమానం అన్న ఆలోచన కొత్త ఆలోచన ఏం కాదు, చాలా పాతది. ప్రతి మనిషికి ఎగరాలు ఉంటుంది. ఆ ఎగరన్న ఆలోచన రూపకల్పనలో విమానం వచ్చింది. రకరకాలుగా మనిషి ఇప్పుడు ఆకాశం మిద్దె వలె ఉంది, అది కూడా ఎగరాలన్న ఆలోచనే. ఇప్పుడు ఒక్కసారి ఎగిరి దుంకుతాడు, కొంచెం ఎత్తుగా ఎక్కితే కుడతావు అంటారు. ఇదంతా ఎగరాలన్న ఆలోచన నుంచి వచ్చిన మాటలే. ఆ రైట్ సోదరులు దానికి ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు, దానికి టైం ఇచ్చినందుకని వాళ్ళకి ఆలోచనలు అందరికి వస్తాయి. చాలా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి రా బాబు, కానీ అవి ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో ఇవాళ కంక్లూజన్ ఏంటంటే నేను అసలు ఏ రకంగానూ కొత్తగా ఆలోచించట్లేదు. నువ్వే కాదు, 99% జనాభా ఒక 5-6 థాట్స్ని రిపీటెడ్గా చేస్తాం. అది వాళ్ళు గుర్తించరు. ద బ్యూటీ ఏదంటే దే డోంట్ రికగ్నైజ్ ఇట్. అండ్ ఎంత ఫీల్ అవుతారో అసలు ఏముండదు. నువ్వు రాసుకుంటే నీకు వచ్చే ఆలోచన రాసుకోరు, ఎవ్రీడే సేమ్. ఇంకోటి ఆలోచనలు కూడా సిర్కాడియన్ టైంని ఫాలో అవుతుంది, బ్యూటీ. ఈరోజు 11-12 మధ్యన ఏ ఆలోచనలు వచ్చినాయో రేపు 11-12 మధ్యన అదే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఫాలో పంక్చువల్ గా లేచిపోతానన్నా నేను. ఎర్లీ మార్నింగ్ ఓ అబ్బా లేచిపోతాను, లేచిపోయి ఇంకా అక్కడ నుంచి కూర్చుంటాను. అంటే నైట్ ఒక ప్లాన్ ఉంటుంది, మార్నింగ్ ఏం చేయాలన్నది. అందులో 70% కాదన్న, అట్లా కూర్చునే ఉంటాను అనమాట. ఏం చేయాలి పని పెట్టుకోవాలి. అదే ఇంకా ముందుకెళ్ళను. ఇంకా 4-4:30కి అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా 5కి పిల్లలు లేచిపోతారు. అసలు మీ ఇల్లు ఎక్కడ ఉండింటే నేను మీది ఒక హాల్ కబ్జా చేసేస్తుంటే, అంటే మంచి ప్లేస్ ఉంది నీకు, నువ్వు దాన్ని ఒక డెకరేషన్ పీస్ లాగా చేయకు. ఇంకోటి మన ఓనర్స్ కూడా అట్లే పడే, సీరియల్ కొట్టొద్దు, ఏందో పీక నీకు ఉందా ఇల్లు. యూ షుడ్ సెలబ్రేట్ హోమ్. గరికపాటి చెప్తాడు కదా మనకి, అదే లిబరేషన్. అంటే మనం ఆల్రెడీ గాట్ లిబరేటెడ్ అంతే. నేను 3కి లేస్తే పిల్లలు 5-5:15 లేచిపోతారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి నువ్వు మెల్లగా ఒక వ్యాపకం పెట్టుకో. ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత ఏదో నువ్వు తాగాల్సిందో తినాల్సిందో తిని ఒక 2 hours అది యువర్ టైం. సో నువ్వు చేసే పని జీవితకాలం చేయడానికి ఒకటి పెట్టుకోవాలి. ఈదర్ యు రైట్, ఏదో జనరల్ రైట్, లేకపోతే యు డిజైన్. మెడిటేషన్ యోగా గురించి అది నీ పర్సెంట్ కాకుండా ప్రపంచానికి నీకు సంబంధం క్రియేట్ చేసి ఒక పని మీద దృష్టి పెట్టు. ఎట్లయితే నీ పిల్లలు ఎదుగుతున్నారో నువ్వు కూడా ఎదగాలి. నువ్వు ఆగిపోద్దు ఒక మదర్గా. చాలా మంది అట్లా స్టూపిడ్ మదర్స్గా ఆగిపోయి ఎవరన్నా అవుట్ ఆఫ్ 1000 ఒకటి క్లిక్ అయితే వీళ్ళు అవుతూ ఉంటారు. మా అబ్బాయికి అవార్డు వచ్చింది, ఐ వెరీ హ్యాపీ. అరే నువ్వేం బిక్తున్నావు అబ్బాయి, వాళ్ళకి జన్మనిచ్చినావు, వాళ్ళు ఏదో చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? మా అబ్బాయి తాగుపోతాడు, మా అమ్మాయి పెళ్లి చేసుకుని వాళ్ళు డైవర్స్ అయింది, కానీ నేను ఈ మధ్య ఒక బుక్ రాసిన చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి పేరెంట్స్ కావాలి. నేను చెప్పిన వాళ్ళు వినకపోతే నేనేం చేయాలి? సో నేను పాటించి ఎంత మంచిగా ఉన్నా చూడు, వాళ్ళు వినలేదు కాబట్టి అట్లా పాడారు అని చెప్పు. స్టాండ్. మనం ఎవరి గురించి ఊరికి చింతించకూడదు, ఎక్కువసేపు పట్టుకొని ఊగులాడకూడదు. సో కొత్త ఆలోచనలకి ద్వారం ఓపెన్ చేయాలంటే నీ మైండ్ని ఖాళీగా పెట్టి ఎదురు చూడాలి. యూ కెనాట్ ఫోర్స్ ఏ న్యూ థాట్ టు కమ్ అని ఒక అబ్జర్వేషన్. నువ్వు ఊరికే ఉండగా ఇంగ్లీష్లో ఒక మంచి స్టేట్, ఇట్ డాన్స్ అపాన్ అంటారు, అది నీలో దిగుతుంది. దిగినప్పుడు నువ్వు ఒడిసి పట్టుకొని దాన్ని ఆచరణాత్మకం వైపు తీసుకెళ్తే, ఆచరిస్తూ ఉండగా అదే ఆలోచన ఆచరించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆలోచన పుడుతుంది. దీన్ని మళ్ళీ పట్టుకొని దీన్ని ఆచరించు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. దాని నుంచే ఇప్పుడు ఈ కొమ్మ పుట్టి, ఆ కొమ్మ నుంచి ఆకులు పుట్టి, ఆకుల నుంచి పువ్వు వచ్చి, పువ్వు నుంచి కాయ కాసి, మళ్ళీ నుంచి ఇట్స్ ఒకదాని నుంచి ఒక ఎక్స్టెన్షనే. నువ్వు ఒకటేసారి రేపే నాకు కాయ రావాలంటే ఇదంతా ఇక్కడ పోవాలి, మరి అంతే. అట్లా రాదు. ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం విన్నవాడు ఇప్పటికిప్పుడే మాట్లాడతాడు. కమ్యూనిజం కావచ్చు, లేకపోతే తావో కావచ్చు, లేకపోతే మార్కృతికో పెయింటింగ్స్ కావచ్చు, ఏదైనా, లేకపోతే అరవిందో సావిత్రి కావచ్చు. దే ఆర్ ద మాస్టర్ పీసెస్. అవి చదివితే
అప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏమైనా రాయొచ్చు అనిపిస్తుంది. కానీ ఆ రాసిన వ్యక్తికి కొన్ని సంవత్సరాల కంటిన్యూస్ జర్నీ తర్వాత అది స్ఫురించింది. కరెక్ట్. అది అనుభూతి కలిగి రాసినవి అవి. అది బట్టి కొట్టి కాపీ కొట్టి చేసేది కాదు. అంత ఈజీ కాదని రాయడము. ఇప్పుడు మార్క్ రుత్కో వైట్ క్యాన్వాస్ మీద బ్లాక్ కలర్ వేసాడు. ఇప్పుడు కూడా వైట్ క్యాన్వాస్ పెట్టుకొని బ్లాక్ కలర్ ఉన్న మహానుభావులంతా బ్లాక్ కలర్ వేయచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ యువర్స్, యువర్ కాపీయింగ్. ఏది వేస్తే కాపీని, అది ఆ థాట్ నీది కాదు. సో మార్క్ రుత్కో అట్లా కాదు, ఆ బొమ్మలేసి ఈ బొమ్మలేసి ఆ ప్రయాణాలు చేసి ఈ ప్రయాణాలు చేసి ఏమో చేసి 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 ఓ రోజు పుట్టింది. అది ఈ జస్ట్ పెయింటెడ్ బ్లాక్ అండ్ వాస్ సో హ్యాపీ. అంటే ఈ 40 ఏళ్ళ అనుభవ సారాంశం అది. అంటే అతను ఒక సింప్లిఫైడ్ వర్షన్ కోసం ట్రై చేస్తుంటే స్పృశించింది. నేను ఎక్కడో చిన్న స్టోరీ చదివాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఒక పెద్ద ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అక్కడున్న మేధావులు వస్తారు, రాజులు వస్తారు, మంత్రులు వస్తారు. సమ్ ప్రాబ్లమ్ ఐ ఫర్గాట్ దట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఎంత ట్రై చేసినా ఎవ్వడి ఐడియా వర్కౌట్. ఇక ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకున్నప్పుడు అయ్యా దొరా నేను చెప్పొచ్చా అని ఒకడు వస్తాడు. చార్మినార్ గడియారం ఎగ్జాంపుల్ తెలుసా నీకు స్టోరీ? చార్మినార్ దగ్గరలో లోపల గడియారం ఉంటుంది. అది 12 గంటలకి ఇట్లా బొమ్మ తెరుచుకొని దళ తెచ్చుకొని 12 సార్లు గంట కట్టిపోతుంది. అంతకంటే తాతలు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఒకప్పుడు అది చాలా స్ట్రేంజ్. ఇప్పుడు కూడా 11కి 12కి చాలా మంది గుమ్మిగూడి ఆ వాచ్లో గంటలు కొట్టే ఆ వినోదాన్ని చూస్తారు. ఒకసారి చెడిపోయిందంట అది. అది చాలా ఫేమస్ గడియారం, నిజాం వాళ్ళది. చార్మినార్ అనే ఒక మాన్యుమెంట్లో ఉంది. సో దీనికి రిపేర్ చేయించాలని దేశ విదేశాల ఎక్స్పర్ట్స్ని పిలిచారంట. వాళ్ళకు లక్షలు ఇవ్వడానికి రెడీ. కానీ వాళ్ళు ఎవరు వచ్చి చాలా చెప్పారు కానీ దే డి నాట్ రిపేర్ ఇట్. సో దాని అధికారి ఎవడో ఉంటాడు కదా, మెయిన్ ఇన్ఛార్జ్. ఇది రిపేర్ కానట్టే అని నిర్ణయించినప్పుడు ఎందుకో డౌట్ వచ్చిందంట. అసలు చార్మినార్ వీధుల్లోకి పోయి ఓ ముసలి ఉంటే వాచ్ హే రిపేర్ కర్నా అని అడిగాడంట. లేకే ఆతే అంటే నైన్ ఆప్ వానా చెయ్యి అని దాన్ని అక్కడికి వెళ్ళి తీసి ఏ చార్మినార్ కాయా మరా అని క్యావో ఉసుకో అంటే కిतना होता అంటే 40 రూపాయలు అవుతా 50 రూపాయలు అవుతా కమ్ నై కడితే అన్నాడు. లక్షలు ఆఫర్ చేశారు వేరే వాళ్ళకి. టక్ 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 తీసి ఏక్ దిన్ మే ఆవు అని చెప్పి తీసేసి ఇచ్చేసాడు. ఇట్ ఈస్ వర్కింగ్. అంటే కొన్నిసార్లు రైట్ ఐడియాస్ వీక్ మైండ్స్కి రావచ్చు, లేదా ఆర్డినరీ మైండ్స్ని మనం అనుకుంటున్నవి ఆర్డినరీ మైండ్స్ కావు. ప్రాబబ్లీ ఎవడైతే సూపర్ థింకర్ అనుకుంటుందేమో వాడు ఒక రిపిటేటివ్ థింకర్ ఏమో, వీ డోంట్ నో. సింపుల్ వేస్లోనే సాల్వ్ చేయొచ్చు. సో ఆలోచనల చేత బాధింపబడని ఒకానొక జీవితం అందరూ కోరుకోవాలి. మనుషుల చేత బాధింపబడడం చాలా దూరం. నీ ఆలోచనల చేత నువ్వు బాధింపబడకూడదు. మన ప్రతి యాక్షన్ అదే కదన్నా. ఆలోచనలు రావాలి, పోవాలి, వాటికి ఇంపాక్ట్ అవ్వకూడదు. అవసరమైతే ఆలోచనతో పట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొమ్మకి ఉన్న ఒక ఫ్లవర్ లాగా. మార్నింగ్ ఆ స్కూల్కి వెళ్ళే టైము, నైట్ బెడ్ టైము నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఎవ్రీడే అని. కానీ బయటికి రాలేకపోతున్నాను ఇంకా నేను అందులోంచి. అదే టైంలో నేను ఇరిటేట్ అవుతాను ఎక్కువ పిల్లల మీద. అవును, గోరెట్టు వెంకన్న ఒక పాట పాడ, సంత మా ఊరి సంత చిత్రమైన సంత వింత జనుల సంత సంసారమో సంత సాగని సంత మా ఊరి సంత అంటాడు. అట్లా ఈ సంత నుంచి బయటపడాలి. నేనంట ద రైట్ వే టు అండర్స్టాండ్ లైఫ్ ఇస్ టు స్పీక్. పేరెంట్స్ పిల్లలు కూర్చొని దే షుడ్ స్పీక్. మాట్లాడితే గొడవ అవుతుంది అసలు. విదిన్ 2 minutes నీవేంది నేనేంది నాకెట్లా చెప్తావు నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుకో. అట్లా కాకుండా అరే బాబు ఎంత అభిప్రాయ భేదాలు ఉన్నా నేను చెప్పింది నువ్వు అంగీకరించకపోయినా ఒక 1/2 hour కామన్ కంపోజ్గా మాట్లాడుకుందాం అంటే అంగీకరించే వాళ్ళు లేడు. ఇది ట్రై చేస్తానన్నా, మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది. ఏమున్నా 4 to 5 ఊరికే అది కూడా మాట్లాడుకోవడం, గుసగుసలు ఆడుకోవాలి. తర్వాత ఒకరు మాట్లాడుతుంటే ఒక క్రాస్ టాక్ చేయకూడదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి, జడ్జిమెంట్ ఇచ్చుకోకూడదు. ఇది నేను ఒక ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ చేసి కొన్నాళ్ళు చూద్దాం ఎట్లా నడుస్తుందో. అందరూ కలిసి ఒక పాట నేర్చుకోండి. చెప్పకూడదు వాళ్ళకి, అరే మన ఊరికి తిని పడుకోవడానికి ఇల్లు లేదు, అందుకని కలిసి ఏదైనా ఒక పాట నేర్చుకుందాం. ఒక పని చేద్దాం, నాకు నచ్చిన పాట ఒకటి మనం 3 నేర్చుకుందాం, నీకు నచ్చిన పాట ఒకటి మనం 3 నేర్చుకుందాం.
గాయత్రికి నచ్చింది, మనం ముగ్గురు నేర్చుకుందాం. అట్లా మనకు 3 పాటలు వస్తాయి. ఆ, ఓకే, ఇది ఎప్పుడు నేర్చుకోవాలి? వంట చేసుకుంటున్నప్పుడు అందరం కలిసి పని చేసుకుని ఊరికే పని చేసుకోకూడదు. సో యూ సింగ్ యువర్ సాంగ్, వీలైతే అది ఇంటర్నెట్లో పెడదాం, వీ సింగ్ అలా. ఆ 4-10 minutes తర్వాత నా పాట పెడతా. ఇట్లా నువ్వు చేసావు అనుకో మెల్లగా ట్యూన్ అవుతారు. ఈ మైండ్ అనేది రోజు రోజుకి మారుతుంది. చిన్నప్పుడు బాగా మంచిగా ఉన్న పిల్లలు ఇంటర్మీడియట్ స్టేజ్లో కోతుల్లాగా అయిపోతారు, వైల్డ్ అవుతారు. చిన్నప్పుడు వైల్డ్గా ఉన్నోళ్ళు పేరెంట్స్ని గొప్ప చూసుకున్న పిల్లలే. అసలు వీడు మా కడుపున పుట్టడం మా బ్యాళ్ళకి అనుకున్న వాళ్ళు అద్భుతంగా చూస్తున్నారు పిల్లల్ని. మరి నాకు అసలు అద్భుతమైన ఒక రత్నం పుట్టాడు, ఎంత తక్కువ దూకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, మార్కులు ఎప్పుడు వస్తాయి, ఇంటికి రాగానే మమ్మీ అని వాడు ఎలా కొట్టాడు ఇంటికి వెళ్ళి. అంటే మైండ్ ఎప్పుడన్నా మారచ్చు. నేను ఎప్పుడన్నా నమ్ముతా కానీ మైండ్ నమ్మలేదు. వాడు ఎంత రెస్పెక్ట్ అని వాడని తిట్టాను, నేను నమ్మవాడిని. ఎప్పటికప్పుడు ఇట్లా చిన్న కట్టే చిన్న డిస్టెన్స్ పెట్టే చూస్తాను, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, వింటున్నా అట్లా. సో సారాంశం ఒకటే, లెట్స్ యూజ్ ద మైండ్ రాదర్ దెన్ బీ ద మైండ్. అట్లా మైండ్లోనే ఉంటున్నాం అంతా. పాటలన్నీ అంతే కదా, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే అట్లా అయిపోయింది చూడు, ఎంత వీక్ మైండ్. మనసున్న మనిషికి సుఖము లేదంతే, అది కాదు తప్పు. మనసులో ఇరుక్కున్న మనిషికి సుఖము లేదంతే. మనసున్న మనిషి ఎంత బాగున్నాం, అట్లేం లేదు. అంతా మట్టే అని తెలుసు, ఇది ఒక మాయే అని తెలుసు. తెలియదు, ఎవడో చెప్తే తెలిసింది. తెలిసి తెలిసి విలపించుటలు తీయదనం ఎవరికి తెలుసు. ఆ తీయదనం కాదు, పలాయనవాదం అది. ఓకేరా, మళ్ళీ ఆ పాట ఇష్టపెట్టాలి కొడతారు మొదలు.